నమస్తే. వల్లభనేని వంశీ కూటమి సర్కార్కి మోస్ట్ వాంటెడ్, మోస్ట్ టార్గెటెడ్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్కారు మొదట టార్గెట్ చేయబోయే వ్యక్తి వల్లభనేని వంశీ అని చర్చ చూసాం. వల్లభనేని వంశీని కాస్త ఆలస్యంగానే టార్గెట్ చేస్తూ వచ్చింది కూటమి సర్కార్. నా కుటుంబ సభ్యుల్ని అంటే ఊరుకుంటానా, ఇప్పుడు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా అంటూ నారా లోకేష్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం. నారా లోకేష్ కుటుంబ సభ్యులపైన వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు కేసు పెట్టడానికి పనికిరానివనో, కేసు పెట్టడానికి సంబంధించిన ఆధారాలు లేవనో, లేకపోతే కారణం ఏంటో తెలియదు. కానీ మిగతా కేసుల్లో, మరికొన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసుల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వల్లభనేని వంశీ దాదాపు 4 నెలల పాటు జైల్లో ఉన్నారు. కొంతమందిని ప్రలోభ పెట్టారు, బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేశారు, కిడ్నాప్ చేశారు అంటూ ఆయనపైన ఆరోపణలు చేసి ఆ కేసులో ఆయన్ని జైలుకు పంపించారు. ఆ కేసులో ఆయన జైలుకు పంపించి నా కుటుంబ సభ్యులను తిట్టారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ పెట్టానో చూడండి అంటూ నారా లోకేష్ మాట్లాడడం చూసాం. సో ఆయన్ని 4 నెలలు జైల్లో పెట్టిన తర్వాత వల్లభనేని వంశీ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా ఆయనకు జైల్లో సరైన వైద్య సదుపాయాలు అందకుండా చేశారు. ఆయనకు జైల్లో వైద్య సదుపాయాలు అందకుండా చేయడం మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్కు విచారణకు పిలిచిన సందర్భంగా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగా ఉంది అంటూ వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడడం చూసాం. సో 4 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్తో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్ది కాలం ఆయన మౌనంగానే ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇటీవల ఒక 2 నెలలుగా వల్లభనేని వంశీ యాక్టివ్ అయ్యారు. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలుస్తున్నారు, నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు, నియోజకవర్గంలో మంచి చెడు కార్యక్రమాలు ఏమైనా ఉంటే వెళ్ళి అటెండ్ చేస్తున్నారు. రాజకీయపరమైన ఉపన్యాసాలు ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ మీడియాకు వచ్చో ఇంకెక్కడో ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ ప్రభుత్వం పైన ఒక్క విమర్శ ఈ క్షణానికి చేయలేదు. ఆయన ఇంకా మౌనం పాటిస్తూనే ఉన్నారు. బహుశా అది వ్యూహాత్మక మౌనమేమో తెలియదు. ఆయన మౌనం పాటిస్తూనే కార్యకర్తల్ని కలిసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కార్యకర్తలకు నేనున్నాను, నేను మీతోటే ఉంటాను అనే ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ని కాంక్షించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఈరోజు వల్లభనేని వంశీ పైన ఒక సాఫ్ట్ కార్నర్ బిల్డ్ అయింది. కూటమి సర్కార్ వల్లభనేని వంశీ పట్ల వ్యవహరించిన తీరు చూసిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపైన, ప్రస్తుత ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలపైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అవినీతికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నియోజకవర్గంలో వేధింపులకు సంబంధించి పెద్దగా విమర్శలు లేవు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పైన అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గడిచిన 1-2 నెలలుగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. కంటిన్యూస్గా ఆయన కనపడుతున్నారు. పార్టీ యాక్టివిటీస్లో ఆయన కొంచెం యాక్టివ్ అయినట్టుగా కనపడుతోంది. సో ఆయన యాక్టివ్ అయినట్టుగా కనపడుతోంది. నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇటీవల మర్లపాలెం అనే ఒక విలేజ్లో వల్లభనేని వంశీ పర్యటన చేసిన సందర్భంగా అక్కడ ఆయనతో కొంతమంది వెళ్ళి ఆయనతో కలిసి ఫోటోలు దిగారనే కారణంతో స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వల్లభనేని వంశీతో ఫోటోలు దిగిన వ్యక్తులపైన దాడులు చేశారు. సో దాడులు చేసిన వాళ్ళని పరామర్శించడం కోసం వల్లభనేని వంశీ మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే సందర్భంగా అక్కడకు వల్లభనేని వంశీ వచ్చారని తెలిసి ఆయన కలిసేందుకు వెళ్ళిన మరో 2 స్థానికులపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళపైన దాడి చేశారు. రక్తాలు వచ్చేలా కొట్టారు వాళ్ళు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. వాళ్ళపైన దాడి జరిగిన అంశానికి సంబంధించిన విజువల్స్, వాళ్ళని వల్లభనేని వంశీ పరామర్శిస్తున్న దృశ్యాలను కూడా నేను మీకు పక్కన వేసి చూపిస్తున్నాను. సో వంశీ యాక్టివ్ అవడాన్ని తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతుంది. వంశీ యాక్టివ్ అవుతుంటే తెలుగుదేశం పార్టీ భయపడుతోందా? తెలుగుదేశం పార్టీని వంశీ టెన్షన్ పెడుతున్నాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా వంశీ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తూ పోతే మనకి రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని భావిస్తున్నారో తెలియదు. కానీ కూటమి సర్కారు వంశీ పట్ల వ్యవహరిస్తున్న తీరు, వంశీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం పడుతున్న టెన్షన్ చూస్తే వంశీకి భయపడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఓ పక్క ఆయన పర్యటనలకు వెళ్ళిన సందర్భంగా ఆయన ఎవరైనా కలిస్తేనే ఊరుకోం, ఎవరైనా కలిస్తే మేము తట్టుకోలేం, ఎవరైనా కలిస్తే దాడులు చేస్తాం తరహా పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళడం వంశీకి భయపడే కదా. వంశీ ఏదైనా గ్రామానికి వెళ్ళి ఎవరైనా కలిసినా, ఎవరైనా వచ్చి ఆయన కలిసి ఫోటోలు దిగినా తెలుగుదేశం పార్టీకి ఇమీడియట్గా వచ్చే నష్టం ఏంటి? ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే మేము చంపేస్తాం, కొట్టేస్తాం లాంటి ఒక
మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, అటువంటి ఒక బెదిరింపులకు పాల్పడదలుచుకున్నారా అంటే జరుగుతున్న ఘటనలన్నీ చూస్తే అటువంటి ఒక మెసేజ్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వాలనుకున్నట్టు కనపడుతోంది. ఓ పక్క వంశీని కలిశారనే నెపంతో దాడులకు గురవుతున్న వంశీని కలిసేందుకు అక్కడ కార్యకర్తలు స్థానికులు వస్తున్న నేపథ్యంలో ఇక వాళ్ళని ఆపడం కష్టమని భావించారేమో తెలియదు, కానీ నేరుగా వంశీపైనే కేసు పెట్టే ప్రయత్నం చేశారు. వంశీపైన కేసు పెట్టారు మాచవరం పోలీస్ స్టేషన్లో. ఆ కేసు ఎప్పటిదంటే 2024 జూలైది. 2024 జూలైలో సునీల్ అనే వ్యక్తి పైన వంశీకి సంబంధించిన అనుచరులు దాడి చేశారట. 18 నెలల తర్వాత సునీల్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో, మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. 18 నెలల తర్వాత నాపై దాడి చేశారు అని ఒక వ్యక్తి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఆ కంప్లైంట్ పైన ఇమీడియట్గా పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటి? బిఎన్ఎస్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తున్న సందర్భంగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. దానికోసం తగినంత సమయం తీసుకోవాలి, 15 రోజుల పాటు సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి విచారణ, ప్రాథమిక విచారణ చేయాల్సిన అవసరం ఉంది బిఎన్ఎస్ ప్రకారం. ఇటీవల కొన్ని కేసుల్లో కోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి మీరు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు ఎలా నమోదు చేశారు అంటూ పోలీస్ అధికారులపైన కోప్పడటం కూడా చూసాం. పోలీస్ అధికారులకు అక్షంతలు వేయడం కూడా చూసాం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం మాకు కోర్టులతో పని లేదు, బాసులతోటే పని, బాసులు ఏం చెప్తే అదే చేస్తామన్నట్లు బిహేవ్ చేస్తున్నట్లు కనపడుతోంది. మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీ పైన కేసు నమోదు అంశానికి సంబంధించిన వ్యవహారం చూస్తే. సో వంశీతో పాటు మరికొంత మంది పైన కేసు నమోదు చేశారు. గతంలో గ్రామాలకు వెళ్తే ఆయన గ్రామాల్లోకి వెళ్ళిన సందర్భంగా కలవడానికి వచ్చిన వాళ్ళపైన దాడులు. ఇప్పుడు నేరుగా వంశీనే మరోసారి భయపెట్టే ప్రయత్నం. నువ్వు గ్రామాల్లోకి వెళ్తే నీపైన కేసు పెడతావు, నువ్వు గ్రామాల్లోకి వస్తే నేను కలవడానికి వచ్చిన వాళ్ళపైన దాడులు చేస్తావు అని ఒక ఇండికేషన్ స్థానికులకు ఇస్తున్నారు. నువ్వు ఇలాగే తిరిగితే నీపైన ఇంకా కేసులు పెడతాం, మళ్ళీ జైలుకు పంపిస్తాం లాంటి ఒక బెదిరింపుని వల్లభనేని వంశీకి ప్రభుత్వం వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పంపిస్తున్నట్టు కనపడుతోంది. ఇటువంటి వార్నింగ్లు, బెదిరింపులు పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందంటే, తెలుగుదేశం పార్టీ చేస్తోందంటే, అధికారంలో లేని ఎమ్మెల్యే కూడా కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడు గ్రామానికి వెళ్ళి ప్రజల్ని కలిస్తే కూడా బెంబేలెత్తిపోతుందంటే వంశీకి తెలుగుదేశం పార్టీ భయపడుతోందా? రేపొద్దున ప్రభుత్వం మారితే వంశీ రివెంజ్ ఎలా ఉంటుందో ఊహించుకొని ఆందోళన చెందుతుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రభుత్వం బిహేవ్ చేస్తున్న విధానం చూసిన తర్వాత ప్రభుత్వంలో ఆందోళన ఉంది అనే దానికి సంబంధించిన గ్రావిటీ పెరుగుతోంది, ప్రభుత్వం ఎక్కువ టెన్షన్ పడుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. లేకపోతే ఫూలిష్నెస్ కదా. 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉంది. వంశీ అనుచరులు దాడులు చేస్తే, వంశీ అనుచరుల కారణంగా ప్రాణాలకు ప్రమాదం ఉంటే, ఇబ్బంది ఉంటే బాధితుడు ఫిర్యాదు 18 నెలలకు ముందే చేసి ఉండొచ్చు కదా. ఈ టైంలో ఫిర్యాదు చేయడం ఏంటి? సరే, టెక్నికాలిటీస్ విషయం పక్కన పెడితే కాస్త కామన్ సెన్స్తో రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా ఉద్దేశం ఏంటి అని. వల్లభనేని వంశీ జైల్లో ఉన్న సందర్భంగా ఆయన్ని జైలు నుంచి బయటికి రాకుండా ఉండడానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసిందో, ఏ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టిందో చూసాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ప్రభుత్వం. చంద్రబాబుకు సంబంధించిన అడ్వకేట్స్, చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు వాదించిన సీనియర్ అడ్వకేట్స్ వల్లభనేని వంశీకి బెయిల్ రాకుండా ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో వల్లభనేని వంశీ ప్రభుత్వానికి ఎంత టార్గెటో ప్రభుత్వాన్ని అదే స్థాయిలో భయపెడుతున్నాడు. అందుకోసమే ఆయన పైన మరోసారి కేసుల రూపంలో ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం, ఆయన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించిన తాపత్రయం ప్రభుత్వం పడుతున్నట్లు కనపడుతోంది.